అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబులు లేవు, ఏ వల్ల టెస్టింగ్ అయిపోయింది, కోర్స్ చేసినా ఉపయోగం లేదు. ఈ మాటలు మీరు చాలాసార్లు విని ఉంటారు. అయితే ఒక చిన్న ప్రశ్న, అయితే ప్రతిరోజు కంపెనీలు ఎందుకు హైర్ చేస్తున్నాయి? లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ లాంటి ప్లాట్ఫామ్లో ఎంతో కొత్త టెస్టింగ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. అంటే నిజంగా జాబ్స్ లేవా, లేక ప్రిపరేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈరోజు ఈ వీడియోలో టెస్టింగ్ మార్కెట్ గురించి నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. 2020లో మార్కెట్కి 2026 మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. 2020 మార్కెట్లో ఒక జస్ట్ కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేది, కానీ 2026 మార్కెట్ చాలా డిఫరెంట్గా ఉంది. మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్న రీసోర్స్ని కంపెనీస్ చూస్తున్నాయి. అంటే మాన్యువల్ టెస్టింగ్తో పాటు SQL, API టెస్టింగ్, ఆటోమేషన్, బోత్ Selenium and Playwright, Git, GitHub, Agile ప్రాసెస్, CI/CD బేసిక్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ టూల్స్ లైక్ జెన్కిన్స్, కొన్ని AI టూల్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నాయి. ఇంకా చాలామంది ఇలా అంటున్నారు ఏంటంటే టెస్టింగ్ జాబ్ లేవని. నేను మాత్రం ఇలా చెబుతాను, జాబ్స్ ఉన్నాయి కానీ యావరేజ్ స్కిల్ సెట్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సపోజ్ 1000 స్టూడెంట్స్ కోర్సు కంప్లీట్ చేశారు, అందులో 700 మెంబర్స్ ప్రాక్టీస్ చేయరు, 150 మెంబర్స్ రెజ్యూమ్ బాగుండదు, 100 మెంబర్స్ మాక్ ఇంటర్వ్యూస్కే రారు, మిగిలిన 50 మెంబర్స్ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేశారు, ప్రాజెక్ట్ చేశారు, గిట్హబ్ అప్డేట్ చేస్తూ ఉంటారు, లింక్డ్ఇన్, జాబ్ పోర్టల్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మరి కంపెనీస్ ఎవరిని వెతుకుతుంటాయి? ఇలా డైలీ అప్డేట్ అయిన స్కిల్ సెట్ రీసోర్సెస్ గురించే వెతుకుతుంటాయి. మరి రిజెక్ట్ అవ్వడం రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చి ప్రాక్టీస్ చేయకపోవడం. వీడియో చూస్తూ డైలీ నోట్స్ రాస్తారు కానీ ప్రాక్టీస్ చేయరు. టెస్టింగ్ అనేది స్విమ్మింగ్ లాంటిది, వీడియో చూస్తూ స్విమ్మింగ్ చేయలేం కదా, ప్రాక్టీస్ చేయాల్సిందే. సెకండ్ రీజన్ వచ్చి ప్రాజెక్ట్ లేకపోవడం. ఇంటర్వ్యూలో మొదటి క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ అంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి వస్తుంది. చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. మనం చేసే టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్స్ మీద క్లియర్ గ్రిప్ మనం తెచ్చుకోవాలి. అలాగే డైలీ మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్నిటిని గిటప్ రిపాజిటరీలో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనం ఇంటర్వ్యూకి చాలా క్లోజ్గా వెళ్తాము. రీజన్ నెంబర్ 3, రెజ్యూమ్ వీక్. రెజ్యూమ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. రీజన్ 4 ఏంటంటే SQL ఇగ్నోర్ చేయడం. టెస్టింగ్ అంటే ఒక మాన్యువల్ టెస్టింగ్ ఒకటే కాదు, ఆటోమేషన్ ఒకటే కాదు, అది బేస్ చేసుకుని బ్యాక్ ఎండ్ ఆల్మోస్ట్ టెస్ట్ చేయాల్సిందే. ఆ బ్యాక్ ఎండ్ వచ్చిందే SQLలో చాలామంది వీక్గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారు. ఆ SQLలో మీరు కాన్ఫిడెంట్గా చెప్పాల్సినవి జాయిన్స్ గురించి, గ్రూప్ బై, ఆర్డర్ బై, సబ్ క్వెరీస్ ఇలాంటి చాలా ప్రాక్టీస్ చేయాలి. రీజన్ 5 ఏంటంటే API టెస్టింగ్ ఇగ్నోర్ చేయడం. ఈ ప్రజెంట్ మార్కెట్లో API టెస్టింగ్ బేస్ చేసుకుని అప్లికేషన్ చాలా రన్ అవుతున్నాయి. ఆ API టెస్టింగ్లో మనం స్టేటస్ కోడ్ వ్యాలిడేషన్స్, ఆథరైజేషన్స్, JSON ఫైల్ వ్యాలిడేషన్స్, రెస్పాన్స్ టైం వ్యాలిడేషన్స్, రెస్పాన్స్ బాడీ వ్యాలిడేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజన్ 6 ఏంటంటే ఆటోమేషన్ బేసిక్స్ కూడా లేకపోవడం. ఆటోమేషన్ ఎక్స్పర్ట్ లెవెల్గా మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోమేషన్లో మనం Selenium లేదా Playwright మీద చాలా గ్రిప్ తెచ్చుకోవాలి. అందుకనే కంపెనీస్ కూడా సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. రీజన్ 7, కమ్యూనికేషన్ స్కిల్స్. ఆన్సర్ తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇంట్రడక్షన్ చెప్పలేరు, ప్రాజెక్ట్ ప్రాపర్గా అప్డేట్ చేయలేరు. ఇది కూడా సెలక్షన్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రీజన్ ఏంటంటే డైలీ జాబ్స్ అప్లై చేయకపోవడం. నౌకరీ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా మనం రోజుకి మినిమం 20 to 30 జాబ్స్ రోజు అప్డేట్ చేయాలి, అప్లై చేయాలి. దానివల్ల మీ రెజ్యూమ్ అప్డేట్ అయి ఉంటుంది. కంపెనీస్ కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా చూస్తాయి. రీజన్ 9, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం. 2 years ఎక్స్పీరియన్స్ పెడతారు కానీ ఇంటర్వ్యూలో ప్రాపర్గా ఫ్రేమర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ మీ రెజ్యూమ్ రిజెక్ట్ అవ్వడానికి, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా. రీజన్ 10, సేయింగ్ దట్ లెర్నింగ్ ఆపేయడం. కోర్స్ కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది, జాబ్ వచ్చేసిందని భ్రమలో ఉంటారు. అలా కాదు, కన్సిస్టెన్సీగా మీరు ఏవైతే కోర్స్ నేర్చుకున్నారో ఆ కోర్స్ కన్సిస్టెన్సీగా ఎండ్ వరకు, జాబ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చివరికి నేను ఒకటే మాట చెప్తాను, టెస్టింగ్లో జాబ్స్ లేవని నేను అనను, టెస్టింగ్లో ఎక్స్పెక్టేషన్ పెరిగాయని మాత్రం చెబుతాను. మీ దగ్గర మాన్యువల్ టెస్టింగ్, SQL, API, ఆటోమేషన్, రెస్ట్ అష్యూర్డ్ స్కిల్ సెట్స్ ఉంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మనం మార్కెట్ని బ్లేమ్ చేయడం కన్నా మన స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరిన్ని టెక్నికల్ టర్మ్స్ కోసం నా పేజ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.